గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా మనకు ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది మనకు మార్కెట్లో ఇది మనకు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటే మనం ఇంతకుముందు 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి ఆ గ్రీన్ క్యాండిల్ మీద నిఫ్టీ అనేది మనకు మెయిన్ నిఫ్టీ అనేది మనకు 15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పి అనుకున్నాము. కాకపోతే ఇది కొంచెం వేరే రకంగా కూడా సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది ఏందో చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ చూసినట్టయితే 22,000 మనకు 508లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 22,662లో ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే 22,662లో ఓపెన్ అయింది. ఇది హై మాత్రం మనకు 22,857 దాకా వెళ్ళింది. లో మాత్రం చాలా తక్కువ వెళ్ళింది మనకి. ఇది ఓకేనా 60 పాయింట్స్ దాకా వెళ్ళి తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనం ఆడి చేసుకున్న పీఈలు ఇక్కడ ఈ 23,000 సిఈ ఒకటి, ఆ తర్వాత మనం 22,200 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. 23,000 పీఈను ప్లస్ 22,200 సిఈ అని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి సిఈని గమనిద్దాం. దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈ విధంగా గ్యాప్ అప్లో ఏర్పడినప్పుడు ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్ ఉంది. ఇక్కడ ఈ చివరిలో మనకు 915 క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఇది ఒక 945 క్యాండిల్. ఇది ఏంటంటే మనకు ముఖ్యంగా 945 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి దీంట్లో చూసినట్టయితే ఈరోజు వీడియోలో. అయితే ఇక్కడ మనకు ఓపెన్ అయింది కదా, ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది మామూలుగా మనం ఇప్పుడు చెప్పుకున్నది. ఈ విధంగా పైకి వెళ్ళింది. తర్వాత ఈ 945 క్యాండిల్ కూడా మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత నాకు వచ్చిన డౌట్ ఎక్కడంటే ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చిందో నేను అనుకున్నాను ఇక్కడ దీని మీద ఉంది కదా ఈ 915 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే మనం 15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇక్కడైనా సపోర్ట్ తీసుకోవాలి. మనం ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఇది సపోర్ట్ తీసుకోవాలని చెప్పి ఇక్కడైనా తీసుకోవాలి మనకు సపోర్టు. కానీ ఇది మనకు ఈ విధంగా సపోర్ట్ తీసుకుంది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ఈరోజు మిస్టేక్ ఏ విధంగా జరిగిందంటే మనకు ఈ మిస్టేక్ వీడియోలో ఇక్కడ ఈ పైకి వెళ్ళింది. ఇది కిందికి వస్తుందని తెలుసు మనకు, ఎందుకంటే ఇది టాప్ హైకి వెళ్ళింది. ఆ తర్వాత దీన్ని డౌన్ అయిన తర్వాత మనకు మూమెంట్ అనేది ఇక్కడ వస్తుందని చెప్పి ఊహించుకొని నేను బై చేయలేదు కాదు. చూసుకున్నట్టు ఇది మనకు ఈ మీద ఉన్న ఈ 945 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఎక్కడైనా సరే ఇక్కడ ఇది 945 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఇది ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ నేను సపోర్ట్ తీసుకుంటుందని అనుకోవడం జరిగింది. దీనికోసం వెయిట్ చేయడం జరిగింది. కాకపోతే మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు ఈ 945 క్యాండిల్ నుంచి మాకు సపోర్ట్ తీసుకుంది. ఈ 945 గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, దీని నుంచి మాకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఇది పైకి వెళ్ళింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడిది చూడండి. ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడ్డది. ఓకేనా, ఇక్కడ ఏర్పడిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ చూడండి ఇక్కడ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ మనకు ఇక్కడ 945 క్యాండిల్ ఉంది. ఇక్కడ ఈ 945 క్యాండిల్ నుంచి వెళ్ళి నుండి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఇది మనకు ఎక్స్పైరీ కాదు. ఇది ఈరోజు మనకు మంగళవారం. ఓకేనా, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఇది చూసుకున్నట్లయితే ఇది ఇంతవరకు వెళ్ళింది అంతే. ఇక్కడ ఇది 945 దాకా రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 945 దాకా ఇది రాలేదు. కానీ ఓకే, ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇదే దీని బార్డర్ అయిపోయింది. ఈ 915 క్యాండిల్ బార్డర్ నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. ఇక్కడికి ఇది క్లోజ్ అయింది. ఈ 15 క్యాండిల్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకేనా, అంటే మనకు తర్వాత ఇది చూడండి. ఇక్కడ కూడా మనకు గ్యాప్ అప్లో ఏర్పడింది. గ్యాప్ అప్లో మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకేనా, చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏర్పడింది. ఇక్కడ ఏర్పడినప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక 945 క్యాండిల్ మీద మనం సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఉంది 945 క్యాండిల్. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడకి వెళ్ళింది. ఓకేనా, ఇంతవరకు వెళ్ళింది. ఇక్కడ మనకు 945 క్యాండిల్ ఉంది.
ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ 952 క్యాండిల్ బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకే, డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ దీని ఇక్కడ నుండి మళ్ళీ చూడండి ఇక్కడది మళ్ళీ ఇక్కడ నుండి దీని బాడీ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుని ఈ విధంగా మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది చూడండి ఇక్కడ విక్స్ ఏర్పడింది కదా, ఇది కూడా మనకు ఈ 945 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఇది మాత్రం మనకు మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ రావడం వల్ల మనం యాడ్ చేసుకున్న సీలను బట్టి ఇంకా మన దాంట్లో క్లారిటీగా ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఓకే సార్, ఈ విధంగా యాడ్ చూసినట్లయితే దీంట్లో మనం యాడ్ చేసింది 800 నుంచి స్టార్ట్ చేద్దాం. 22,800 సి, ఇది చాలా హెవీగా పెరిగింది. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నిన్న క్లోజింగ్, ఇది మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ నుండి ఇక్కడ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మూమెంట్ తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చింది. ఇక్కడ రాక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఈ 15 క్యాండిల్ ఉంది కదా, మన 945 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. 945 క్యాండిల్ మళ్ళీ 62 రూపీస్ నుంచి వెళ్ళి 132 రూపీస్ దాకా వెళ్ళింది. ఓకే, ఇది కూడా హై చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ మనకు ఇక్కడ ఏర్పడింది కదా డౌన్లో, ఇక్కడ చూడండి ఇక్కడ 945 క్యాండిల్ ఈ విధంగా మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళినా కూడా ఇది మనకు ఇక్కడ ఈ 945 క్యాండిల్ అనేది ఈ మీద ఉన్న ఈ 945 క్యాండిల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ క్లోజింగ్ చూడండి ఇక్కడ ఓకే, ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత ఈ 22,850 సిఈ, ఇది ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది ఇది మనకు. ఓకే, ఇది చూడండి ఇక్కడ మనకు ఈ కరెక్ట్ మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ మనం ఈ 945 క్యాండిల్ మీద, రెడ్ క్యాండిల్ మీద, ఈ 950 945 క్యాండిల్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఇదంతా ఒకటే క్యాండిల్ బ్రేక్ చేసింది ఇక్కడ ఇది. ఓకేనా, ఆ తర్వాత బ్రేక్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇందాక వెళ్ళింది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇది క్యాండిల్ బ్రేక్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది బ్రేక్, ఇక్కడ ఇది ఈ 945 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి బ్రేక్ అయింది. ఇక్కడ నుండి బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడకి వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ 945 క్యాండిల్ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది మనకు ఎక్కడ దాకా ఉంటుందంటే ఇది మళ్ళీ మనకు 945 దాకా ఉంటుంది అంతే. రూట్ క్లియర్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ దీని మీదనే ఇక్కడ మనకు 15 క్యాండిల్ ఉంది ఒకటి.
ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. ఇది ఎక్కడి నుంచి వెళ్ళి ఇది 24 రూపీస్ నుంచి వెళ్ళి 100 రూపాయలకి వెళ్ళింది. ఇది మనకు 44 రూపీస్కి వచ్చింది కింద ఇంతకుముందు. 44 నుంచి మళ్ళీ 100కి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత 22,900 ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఈ 945 కంట్రీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, 945 సపోర్ట్ తీసుకొని ఇక్కడ 945 కంట్రీ బ్రేక్ చేసింది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ 945 దాకా మళ్ళీ వెళ్ళింది. ఇది ఇక్కడ ఉంది. చూడండి ఇక్కడ కింద డౌన్ ట్రెండ్ అయింది. దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఇడికి వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 945 కంట్రీ నుంచి ఓకే 95 మళ్ళీ మా 29 రూపీస్ నుంచి వెళ్ళి మనకు 73 రూపీస్ దాకా వెళ్ళింది ఇది. ఓకే, ఆ తర్వాత పీలు చూద్దాం. పీలు మాత్రం ఇక్కడ నుండి మనకు దీనికి సపోర్ట్ ఏం లేదు. ఈ డైరెక్ట్ డౌన్ ట్రెండ్ అయిపోయింది. ఇక్కడ రాకి డౌన్ ట్రెండ్ అయిపోయింది. మనకు మెయిన్ పీ కూడా అంతే. మనకు మెయిన్ పీ కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది దీంట్లో మనం చూపేయాలి కదా. ఇది మనకు ఈ విక్కును బ్రేక్ చేసిన తర్వాత ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ అయిందో మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది మొత్తం డౌన్ ట్రెండ్ అయిపోయింది. ఇక్కడ రాక నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే దీని కింద సపోర్ట్ అనేది లేదో మళ్ళీ మూమెంట్ మనం విరికేది అంటే ఇక్కడ నుంచి మనకు ఈ 945 కంట్రీ నుంచి మనం సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. కానీ సపోర్ట్ తీసుకొని వెళ్ళలేదు. తీసుకోకుండా ఇది ఇక్కడ 10-15 క్యాండిల్ కూడా మనకు ఏర్పరిచింది. తర్వాత మళ్ళీ 1045 ఇంకా 11 ఈ విధంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ మూమెంట్ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు డౌన్ సైడే వస్తుంది. ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా, కదా ఎక్కడ బై చేయాలో అర్థం కాలే నాకు. అది మెయిన్ పీఈ. ఈ పీలు 80,000 మొత్తం మనకు డౌన్ ట్రెండ్ ఇదంతా. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇది 945 కంట్రీలు ఇది. ఓకే, విక్ ఏర్పరిచినా కూడా ఇది మనకు మళ్ళీ డౌన్ ట్రెండ్ మారింది. చూడాలి ఇదంతా. ఇక్కడ ఏర్పడింది. ఉంటుంది తీసుకోండి. ఈ మాత్రం ఈ విధంగా ఒక 950 క్యాండిల్ ఏర్పడితే మాత్రం తర్వాత 945 క్యాండిల్ మాత్రం మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది వెళ్ళినప్పుడు ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంతవరకు అంతే. ఈ 945 క్యాండిల్ వరకే. దీన్ని బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ మూమెంటం తీసుకుంటుంది. మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ కింద ఉన్న మళ్ళీ ఈ 945 క్యాండిల్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఈ విధంగా ఉన్నాయి మూమెంట్లు. ఓకే, ఆ తర్వాత ఈ 22,600
ఇది కూడా అంతే, ఇది మనకు దీనికి ఇదే సపోర్ట్ ఏం లేదు. ఈ విధంగా మళ్ళీ మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళినా కూడా తర్వాత మనకు డౌన్ ట్రెండ్గా మారింది. ఓకే, ఇది కూడా చూస్తే అంతే, ఇది ఇక్కడ సపోర్ట్ దిక్కుంది, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ.